Yes, so hi guys, good evening and welcome back to our channel. So Technews episode number 15 and date చూసుకుంటే వాళ్ళ ఏప్రిల్ 2, 2020 అండ్ టైం చూసుకుంటే దగ్గర 6:30 అయితే అవుతుంది. సో గైస్ ప్రస్తుతానికి న్యూస్ అయితే చాలానే గ్యాదర్ అయింది అండ్ టెక్నిక్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నేను ఏప్రిల్ 1 ఫుల్కి సంబంధించి జస్ట్ ఒక థంబ్నెయిల్ అయితే పెట్టాను. సో దానికి సంబంధించి ఛానల్ డిలీట్ చేస్తున్నట్టు చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారు. సో చాలా మంది మన ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అండ్ వాళ్ళ ఎఫెక్షన్ మొత్తాన్ని చూపించడం జరిగింది. ఫస్ట్ టెక్నిక్స్ ఎపిసోడ్ ఎలా అయితే మనకి వ్యూస్ అయితే రావడం జరిగింది, సో అదే రకంగా మనకి నిన్నైతే వ్యూస్ రావడం జరిగింది. సో అందరికీ ఆ లవ్కి అండ్ ఎఫెక్షన్కి నా వైపు చూపించిన దానికి సో ధన్యవాదాలు తెలుపుకుంటే మనం టెక్నిక్స్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సో సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్కి సంబంధించి గిగ్బెన్స్ కోడ్స్ అయితే ఇవాళ మనకి లీక్ అయినాయి అండ్ దాని యొక్క ప్రాసెసర్ ఏంటి అండ్ దాని క్లాకింగ్ స్పీడ్ ఏంటి అండ్ ఆ ప్రాసెసర్కి సంబంధించి గిగాహెర్ట్జ్ దానికి సంబంధించి గిగ్బెన్స్ కోర్సు సింగిల్ కోర్లో ఎంత స్కోర్ చేసి మల్టీ కోర్లో ఎంత స్కోర్ చేసిందని మనం తెలిసిపోయింది. అండ్ ఫోన్ యొక్క మోడల్ నెంబర్ మనం చెక్ చేసుకుంటే SM986U అని చెప్పని మోడల్ నెంబర్ అయితే మనకి రాబోతుంది అండ్ ఆండ్రాయిడ్ 10తో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865కి మన అందరికి తెలిసిందే 2.84 GHz అయితే ఉంటుంది. బట్ మనకి 865 ప్లస్ యొక్క క్లాకింగ్ స్పీడ్ చెక్ చేసుకుంటే మనకి 3.09 GHz వరకు ఉంది. చాలా వరకు మనకి వేరియేషన్ అయితే ఉంది. అండ్ గిగ్బెన్స్ స్కోర్ చూసుకుంటే సింగిల్ కోర్లో ఇది 985 వరకు మనకి స్కోర్ చేయడం అయితే జరిగింది అండ్ మల్టీ కోర్లో చెక్ చేసుకుంటే 3220 వరకు మనకి స్కోర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫోన్ చూసుకుంటే మనకి వాటర్ డిస్ప్లేతో వస్తుంది. ఫైనలీ ట్యూన్ 120 Hz కి సంబంధించిన డిస్ప్లే అయితే యూస్ చేసినట్టు వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో చూద్దాం అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అండ్ అఫీషియల్ లీక్స్ అయితే మనకి బయటకు వచ్చిందో మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి సో గూగుల్ పిక్సెల్ 5 అండ్ నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 5 XL ఈ మొబైల్ అయితే మనకి రాబోతుంది. మొన్నటి వరకు మనకి గూగుల్ పిక్సెల్ 5 అండ్ గూగుల్ పిక్సెల్ 4a అండ్ నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 4లో ఇంకో సిరీస్ అయితే రాబోతున్నట్టు మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు పిక్సెల్ 5 XL కి సంబంధించిన న్యూస్ కూడా మనకి బయటకు వస్తుంది. సో దాంట్లో మనకి కూడా స్నాప్డ్రాగన్ 765G అనే ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది కూడా మనకి 5G ఎడిషనే. సో 5G ఎడిషన్ మనకి గూగుల్ పిక్సెల్ 5 అండ్ 5 XL అయితే మనకి రాబోతున్నాయి. సో ప్రస్తుతానికి 865 ప్రాసెసర్ ఎందుకు యూస్ చేయట్లేదంటే 865 ప్రాసెసర్ యూస్ చేస్తే ఆబ్వియస్లీ వీళ్ళు 50,000 పైన అయితే మనకి ప్రైజింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ 765 అయితే మనకి బడ్జెట్లో వచ్చింది అండ్ అదేవిధంగా 5G కూడా సపోర్ట్ చేసేదానికి 765 అయితే ఆల్టర్నేటివ్గా 865కి ఆల్టర్నేటివ్గా మనకి పిక్సెల్ 5 అండ్ 5 XL అయితే ఎక్విప్ చేస్తున్నారు. సో చూద్దాం అఫీషియల్గా మనకి లాంచ్ అయిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి లెనోవో నుంచి సో లెనోవో లీజియన్ 5i అండ్ నెక్స్ట్ లీజియన్ 7i అనే రెండు ల్యాప్టాప్స్ అయితే మనకి హై అండ్ వేరియంట్స్లో మనకి అయితే తీసుకురాబోతుంది. సో ప్రస్తుతానికి దీని యూజెస్లో అయితే మనకి లాంచ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్ మనకి బయటకి లీక్ అయినాయి. సో ప్రస్తుతానికి దానికి సంబంధించిన జీపీయూ చెక్ చేసుకుంటే మనకి RTX 2060 జీపీయూని అయితే యూస్ చేశారు లీజియన్ 5iలో. మనకి లీజియన్ 7iలో చెక్ చేసుకుంటే RTX 2070 అనే జీపీయూని అయితే యూస్ చేశారు అండ్ రెండింటిలో సేమ్ సిపియూని యూస్ చేశారు. ఇంటెల్ కామెక్స్ CPU S అని చెప్పని మనకి రెండింటిలో సేమ్ జీపీయూస్ అయితే యూస్ చేయడం జరిగింది. ప్రైసెస్ కనుక చెక్ చేసుకుంటే లీజియన్ 5i మనకి 76,000 రూపాయలు అయితే ఉంది అండ్ నెక్స్ట్ లీజియన్ 7i తీసుకుంటే 96,300 రూపాయలు అయితే మనకి దగ్గర ప్రైసింగ్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం అఫీషియల్గా మనకి లాంచ్ అయిన తర్వాత అండ్ వీళ్ళకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వాళ్ళు పెట్టిన ప్రైజెస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతే చెక్ చేసి మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్న మనకి జూమ్ యాప్ నుంచి సో జూమ్ యాప్ మనందరికీ తెలిసిందే ఎలా అయితే మనకి గూగుల్ డియో అండ్ నెక్స్ట్ స్కైప్ ఎలా అయితే మనం వీడియో కాల్స్ కోసం కాన్ఫరెన్స్ కాల్స్ కోసం ఎక్కడైతే యూస్ చేస్తామో అదేవిధంగా మనకి యూఎస్లో ఎక్కువ అఫీషియల్స్ మనకి జూమ్ యాప్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈ యాప్ని ఒక CEO మనకి ఎరిక్ యువాన్ సో ఇతను చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఒక రిపోర్ట్ అయితే వాళ్ళు బయట పెట్టడం జరిగింది. సో మార్చ్ వరకు మనకి 200 మిలియన్ యూజర్స్ని అయితే వీళ్ళైతే రీచ్ అయ్యారంట. అదే మనకి ఫిబ్రవరి రిపోర్ట్స్ కనుక మనం ఒకసారి చెక్ చేసుకుంటే 10 మిలియన్ యూజర్స్ అయితే యాక్టివ్గా ఉండేవాళ్ళు. బట్ మనకి ఇప్పుడు మనకు చెక్ చేసుకున్నట్లయితే మార్చ్ మంత్లో 200 మిలియన్ మెంబర్స్ అయితే వీళ్ళు యాక్టివ్గా అయ్యి ఉన్నట్లయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. దీనికి అంత కారణం లాక్డౌన్. సో ఇంట్లో కూర్చొని వాళ్ళు వర్క్ ఎట్ హోమ్ అనమాట. సో ఇంట్లో కూర్చొని కాన్ఫరెన్స్ కాల్స్ ఇవన్నీ అటెండ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి వీళ్ళకి 190 మిలియన్లు అంటే 200 మిలియన్లు అంటే మనకి 20 కోట్ల మంది ఇప్పుడు వీళ్ళకైతే యాక్టివ్గా ఉన్నారు. 190 మిలియన్ మంది అయితే ఈ మంత్లో వాళ్ళకి యాడ్ అయినట్లు వీళ్ళైతే రిపోర్ట్స్ అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి సో సామ్సంగ్కి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కదా, సో టీవీస్ కానీ అండ్ నెక్స్ట్ మనకి సంబంధించిన మొబైల్స్ కానీ ఇవి అయితే ఉంటాయో సో వీటి మీద వారంటీని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 31వ తారీఖు లోపల ఏప్రిల్ 1 నుండి 31 ఈ 31 రోజుల్లో మీ డివైస్ కనుక వారంటీ కనుక అయిపోతున్నట్లయితే మీరైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. May 31 వరకు సామ్సంగ్కి సంబంధించి వారంటీని అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఇంకొక నెల అయితే మీకు వారంటీ అయితే పెరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సామ్సంగ్ కి సంబంధించి గెలాక్సీ A10s అనే మొబైల్ ఉంది కదా, సో ఈ మొబైల్ కి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ రోల్ అవుట్ చేస్తున్నారు బ్యాచెస్ వైజ్ గా. మీరు ఎవరైనా A10s యూస్ చేస్తున్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒకసారి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి 2.05 GB వరకు అయితే మనకి అప్డేట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి One UI వర్షన్ 2.1 అయితే వీళ్ళు మనకి అందిస్తున్నారు. మనకి Oneplus నుంచి సో OnePlus 8 Pro మనందరికీ తెలిసిందే కొత్తగా అయితే మనకి డివైస్ అయితే రాబోతుంది. ఏప్రిల్ 14th అయితే మనకి లాంచ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. ఈవినింగ్ 8 PM కి మనకి ఇండియాలో అయితే మనకి లాంచ్
లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు దాకా నేను 3 కలర్స్ అయితే మీకు మెన్షన్ చేశాను, వైట్ కలర్, గ్రీన్ కలర్, నెక్స్ట్ బ్లాక్ కలర్. సో 3 కలర్స్లో అయితే మనకి రాబోతుంది. అండ్ గ్రేడియంట్ కలర్ ఇంకోటి ఉంది. అండ్ దాంతోపాటుగా బ్లూ కలర్ని అయితే తీసుకొస్తున్నారు. మీకు స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో దీనికి సంబంధించి కొత్త కలర్ అయితే మనకి బయటకు వచ్చింది. మ్యాక్సిమం ఇది లీక్ అయి ఉంటుంది. వీళ్ళు ఎంత నిండుగా అయితే మనకి బ్లూ కలర్ తీసుకొస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చూద్దాం, ఆఫీషియల్గా మనకి లాంచ్ అయిన తర్వాత దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు మనకి జర్మనీలో అయితే బ్లైండ్ సేల్ అయితే తీసుకొస్తున్నారు. సో OnePlus మొట్టమొదటిసారి. సో OnePlus 8 డివైస్ మనకి బ్లైండ్ సేల్కి అయితే రాబోతుంది. 8 కానీ వస్తుందో 8 Pro వస్తుందో క్లారిటీ అయితే లేదు, బట్ బ్లైండ్ సేల్కి అయితే తీసుకొస్తున్నట్లు న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో చూద్దాం, మనకి క్లియర్గా ఇండియాకి వచ్చిన దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ చూసుకుని మనకి Huawei నుంచి, సో Huawei విజన్ స్మార్ట్ టీవీ అని చెప్పని కొత్త స్మార్ట్ టీవీ అయితే తీసుకురాబోతుంది. సో చాలా ఏళ్ళ క్రితం నుంచి మనకి డివైస్ అయితే రాబోతుంది. వస్తుందంటలేదు, రూమర్స్ వస్తున్నాయి, న్యూస్ అయితే బయటకు వస్తుంది. బట్ ఈ టీవీ అయితే ఎక్కడికి లాంచ్ ఈవెంట్కి సంబంధించి ఎప్పుడైతే డేట్ అయితే బయటికి రాలేదు. బట్ ఈ రోజు ఏప్రిల్ 8వ తారీఖు మనకి ఈ టీవీని అయితే లాంచ్ చేస్తున్నట్లయితే అఫీషియల్గా డేట్ అయితే బయటకు వచ్చింది. ఏప్రిల్ 8 మనకైతే ఇక్కడ లాక్డౌన్ జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకు వచ్చిన హింట్ ఏంటంటే మనకి ఇది మాక్సిమం ఇండియాలో అయితే లాంచ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. మేబీ ఇండియాకి తీసుకురావచ్చు, బట్ లాంచ్ ఈవెంట్ మాత్రం ఇండియాలో జరగదు. ఒకవేళ ఇండియాలో జరిగితే మాత్రం మనకి Huawei P40 సిరీస్ మనకి ఇంకా ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. ఒకవేళ ఈ టీవీ కనుక మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తే మనకి Huawei P40 సిరీస్ కూడా మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం, లాంచ్ అయిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకునే సబ్ బ్రాండ్ Honor. సో Honor మనకి 2 డివైస్ అయితే తీసుకురాబోతుంది. Honor Play 40 అండ్ నెక్స్ట్ Honor 30s అని చెప్పని ఈ 2 డివైస్ అయితే తీసుకురాబోతుంది. సో Honor Play 40 అనే డివైస్ అయితే మనకి ఏప్రిల్ 9వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. సో ఇది చైనాలో లాంచ్ అవుతుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ Honor 30s మనకి ఇండియాలో లాంచ్ అవకాశాలు కనబడుతున్నాయి. సో ఏప్రిల్ 15వ తారీఖున. సో లాంచ్ ఎక్కడో వీళ్ళైతే మెన్షన్ చేయలేదు, కానీ ఏప్రిల్ 15వ తారీఖున అయితే లాంచ్ ఈవెంట్ అని చెప్పని వీళ్ళ నుంచి మనకైతే న్యూస్ వచ్చింది. సో మాక్సిమం ఇది ఇండియాకి అయితే రావచ్చు. 30 సిరీస్ అయితే Mate 20 Pro అండ్ ఇలా 20 సిరీస్ అయితే మనకు వచ్చినాయి. అదేవిధంగా Huawei Mate 30 కానీ Mate 30 కాదు, Huawei 30s అనే మొబైల్ కూడా మనకి ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వస్తే మాత్రం ఇది నుంచి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకునే మనకి MI బ్యాండ్ నుంచి సో Xiaomi మనకి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. MI బ్యాండ్ 4 అండ్ నెక్స్ట్ MI బ్యాండ్ 3 ఈ 2 డివైసెస్కి. సో ప్రస్తుతానికి నవంబర్ 2019 నుండి మనకి MI బ్యాండ్స్లో మనకి అప్డేట్ అయితే ఎక్కడ కనబడట్లేదు ఫర్మ్వేర్కి సంబంధించిన. సో ఫర్మ్వేర్ అప్డేట్ అయితే ఇప్పుడు మనకి కమింగ్ సూన్ అని చెప్పని అంటున్నారు. సో ఈ అప్డేట్లో మనకి కొన్ని లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో మీకు విండోస్ 10కి సంబంధించి ఎటువంటి ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నా సో ఈ MI బ్యాండ్ ఫిట్నెస్ ట్రాకర్స్ని యూస్ చేసి మీరైతే ఆ ల్యాప్టాప్స్ని అన్లాక్ చేసేటట్లు వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అండ్ దాంతోపాటు MI యాప్లో కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుంది. సో యాపిల్ ఐడితో మీరైతే సైన్ ఇన్ అవ్వచ్చు. యాక్చువల్గా అయితే MI యాప్లో మీరు లాగిన్ అవ్వాలంటే MI ఐడి ఉండాలి, MI పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వాలి. బట్ యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా వాళ్ళు యాపిల్ ఐడి అయితే లాగిన్ అయ్యేటట్లు వీళ్ళైతే యాప్ని అయితే డిజైన్ చేస్తారు. చూద్దాం, అప్డేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ MI బ్యాండ్స్లో మనకి అప్డేట్ వచ్చిన తర్వాత ఫర్మ్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుంటాం. చూసుకుని మనకి యూట్యూబ్ నుంచి సో యూట్యూబ్ షార్ట్స్ అని కొత్త ప్లాట్ఫామ్ అయితే తీసుకురాబోతుంది అండ్ కొత్త టెక్నాలజీని అయితే తీసుకురాబోతుంది. సో యూట్యూబ్ యాప్లోనే మనకి టిక్టాక్ యాప్ ఎలా అయితే ఉంటుందో 9:16 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ కూడా తీసుకురాబోతుంది. షార్ట్ వీడియోస్ చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది, ఇప్పుడు టిక్టాక్లో మీరు ఎలా తీస్తారో సో అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ కూడా టిక్టాక్కి కాంపిటీటర్ అవ్వడం కోసం మనకి యూట్యూబ్ షార్ట్స్ అనే ప్లాట్ఫామ్ అయితే తీసుకురాబోతుంది. సో నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లోనే ఇది ఒక కొత్త కేటగిరీ కింద అయితే తీసుకొస్తారు యూట్యూబ్ యాప్లోనే, లేదా యూట్యూబ్ షార్ట్స్ అనే కొత్త యాప్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ అయితే టిక్టాక్ అయితే కాంపిటీటర్ అవ్వాలని చెప్పి చాలా వరకు ట్రై చేస్తుంది. సో చూద్దాం, అప్డేట్ వచ్చిన దీని గురించి మనం మాట్లాడుకుందాం. చూసుకునే మనకి గూగుల్ నుంచి సో గూగుల్ డియో యాప్ మనందరికి తెలిసింది. సో వీడియో కాల్స్ కోసం మనం గూగుల్ డియో యాప్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళైతే ఇప్పుడు కొత్త టెక్నాలజీని అయితే యూస్ చేయబోతున్నారు. సో వేవ్ నెట్ EQ అనే టెక్నాలజీని అయితే యూస్ చేస్తున్నారు. సో ఈ టెక్నాలజీ ద్వారా మీరు వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ ఎప్పుడైతే మీరు మాట్లాడుకుంటారో సో కాన్ఫరెన్స్ కాల్స్లో ఉన్న నార్మల్ కాల్స్లో ఉన్న మీకు వాయిస్ అనేది బ్రేక్ అయ్యేటప్పుడు కానీ అండ్ నెక్స్ట్ వాయిస్లో మీకు గ్యాప్స్ వచ్చినప్పుడు కానీ సో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కరెక్ట్గా ఇది అడ్జస్ట్ చేస్తుంది అండ్ గ్యాప్స్ని అయితే ఫిల్ చేస్తుంది అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో సీమ్లెస్ వాయిస్ అంటే క్లియర్ క్లిస్టల్ వాయిస్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది వీళ్ళైతే చెప్తూ ఉంచారు. సో చూద్దాం, మ్యాక్సిమం ఇది అప్డేట్ వచ్చిన తర్వాత మనం వాయిస్ కాల్స్ ఏమైనా టెస్ట్ చేసి మనం మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన టెక్నిక్స్ ఎపిసోడ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే ఫాలో అని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ వీడియో.